కాండము లేవియా కాండము 8వ అధ్యాయం. మరియు యెహోవా నీవు అహరోనును అతని కుమారులను వారి వస్త్రములను అభిషేక తైలమును పాప పరిహారార్థ బలిరూపమైన కోడెను 2 పొట్టేళ్లను గంపెడు పొంగని భక్ష్యములను తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నందుకు సర్వ సమాజమును సమకూర్చుకోమనగా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసిన సమాజము ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నందుకు కూడిరాగా మోషే సమాజముతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన కార్యము ఇదే అనెను. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులను దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించిన తర్వాత అతడు అతనికి చొక్కాయిని తొడిగి అతనికి దట్టిని కట్టి నిలువుటంగిని ఏఫోదును వేసి ఏఫోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దాని వలన అతనికి ఏఫోదును బిగించి అతనికి పతకము వేసి ఆ పతకములో ఊరీము తుమ్మి మను వాటిని ఉంచి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీదను అతని నొసట పరిశుద్ధ కిరీటముగా బంగారు రేకును కట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించను. మరియు మోషే అభిషేక తైలమును తీసుకొని మందిరమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను. అతడు దానిలో కొంచెము 7 మార్లు బలిపీఠం మీద ప్రోక్షించి బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ గంగాళమును దాని పీటను ప్రతిష్ఠించుటకై వాటిని అభిషేకించెను. మరియు అతడు అభిషేక తైలంలో కొంచెం అహరోను తల మీద పోసి అతని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించెను. అప్పుడు అతడు అహరోను కుమారులను దగ్గరకు తీసుకొని వచ్చి వారికి చొక్కాయిలను తొడిగి వారికి దట్టీలను కట్టి వారికి కుళ్ళాయిలను పెట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. అప్పుడు అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను తీసుకొని వచ్చెను. అహరోనును అతని కుమారులను పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడె తల మీద తమ చేతులుంచి దాన్ని వధించిన తర్వాత మోషే దాని రక్తమును తీసి బలిపీఠపు కొమ్ముల చుట్టూ వ్రేలితో దాని చమిరి బలిపీఠము విషయమై పాప పరిహారము చేసి దాని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయటకై బలిపీఠం అడుగున రక్తమును పోసి దాన్ని ప్రతిష్ఠించెను. మోషే ఆంత్రముల మీద క్రొవ్వు అంతటిని కాలేజం మీది వపను 2 మూత్ర గ్రంథులను వాటి క్రొవ్వును తీసి బలిపీఠం మీద దహించెను. మరి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఆ కోడెను దాని చర్మమును దాని మాంసమును దాని పేడను పాళెంలో కవతల అగ్నిచేత కాల్చివేసెను. తర్వాత అతడు దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని వచ్చెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచిరి. అప్పుడు మోషే దానిని వధించి బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను. అతడు ఆ పొట్టేలు యొక్క అవయవములను విడదీసి దాని తలను అవయవములను క్రొవ్వును దహించెను. అతడు దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడిగి ఆ పొట్టేలంతయు బలిపీఠం మీద దహించెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అది ఇంపైన సువాసన గల దహన బలి అయిన అది యెహోవాకు హోమము. అతడు 2వ పొట్టేలును అనగా ఈ ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసుకొని రాగా అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచి మోషే దానిని వధించి దాని రక్తంలో కొంచెము తీసి అహరోను కుడి చెవి కొన మీదను అతని కుడివేలి బొట్టన వ్రేలి మీదను అతని కుడికాలి బొట్టన వ్రేలి కొన మీదను దాన్ని చమిరెను. మోషే అహరోను కుమారులను దగ్గరకు తీసుకొని వచ్చి వారి కుడి చెవుల కొనల మీదను వారి కుడి చేతుల బొటన వ్రేలి మీదను వారి కుడికాళ్ల బొటన వ్రేలి మీదను ఆ రక్తంలో కొంచెము చమిరెను. మరియు మోషే బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షించిన తర్వాత అతడు దాని క్రొవ్విన తోకను ఆంత్రముల మీది క్రొవ్వంతటిని కాలేజం మీది వపను 2 మూత్ర గ్రంథులను వాటి క్రొవ్వును కుడి జబ్బను తీసి యెహోవా సన్నిధిని గంపెడు పులియని భక్ష్యములలో నుండి పులియని ఒక పిండి వంటను నూనె గలదై పొడిచిన యొక్క భక్ష్యమును ఒక పలచని అప్పడమును తీసి ఆ క్రొవ్వు మీదను ఆ కుడి జబ్బ మీదను వాటిని ఉంచి అహరోను చేతుల మీదను అతని కుమారుల చేతుల మీదను వాటన్నిటిని ఉంచి అల్లాడింపబడి అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడించెను. అప్పుడు మోషే వారి చేతుల మీద నుండి వాటిని తీసి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యం మీద వాటిని దహించెను. అవి ఇంపైన సువాసన గల ప్రతిష్ఠార్పణములు. అది యెహోవాకు హోమము. మరియు మోషే దాని బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడించెను. ప్రతిష్ఠార్పణ రూపమైన పొట్టేలులో అది మోషే వంతు. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు మోషే అభిషేక తైలంలో కొంతయు బలిపీఠం మీద రక్తంలో కొంతయు తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను దానిని ప్రోక్షించి అహరోనును అతని వస్త్రములను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠించెను. అప్పుడు మోషే అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనెను. ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద ఆ మాంసమును వండి అహరోనును అతని కుమారులను తినవలనని నేను ఆజ్ఞాపించినట్లు అక్కడనే దానిని ప్రతిష్ఠిత ద్రవ్యములు గల గంపలోని భక్ష్యములను తినవలను. ఆ మాంసములోను భక్ష్యములోను మిగిలినది అగ్నిచేత కాల్చివేయవలను. మీ ప్రతిష్ఠిత దినములు తీరు వరకు 7 దినములు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద నుండి బయలు వెళ్ళకూడదు. 7 దినములు మోషే మీ విషయంలో ఆ ప్రతిష్టను చేయుచుండును. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అతడు నేడు చేసినట్లు చేయవలనని యెహోవా ఆజ్ఞాపించెను. మీరు చావకుండానట్లు మీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద 7 దినముల వరకు రేయింబగళ్ళు